తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గుర్రుగా ఉన్నారా? టాలీవుడ్ తాట తీసేందుకు ఆయన సిద్ధమవుతున్నారా? టాలీవుడ్ ను ఏ మాత్రం క్షమించకూడదని, వాళ్ల మీద ఏ మాత్రం కనికరం చూపకూడదన్న నిర్ణయానికి వచ్చేసారా? అంటే అవుననే చర్చలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. రేవంత్ టాలీవుడ్ విషయంలో ఇంత కోపంతో ఉండడానికి కారణం ఏంటి? వాళ్లను ఎందుకు టార్గెట్ చేయాలి అనుకుంటున్నారు? ఈ విషయంలో తప్పు ఎవరిది? రేవంత్ మండిపోవడానికి కారణం ఏంటో భారతి టీవీ ఎక్స్క్లూజివ్ స్టోరీలో చూద్దాం. రీసెంట్ గా సమంత, కొండా సురేఖ, అక్కినేని ఫ్యామిలీ వివాదం రచ్చలేపింది. తెలంగాణ రాజకీయాలతో పాటు తెలుగు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయింది. రేవంత్ కేబినెట్ మంత్రి కొండా సురేఖ తనకు జరిగిన అవమానం విషయంలో అతిగా రెస్పాండ్ అయ్యారు. వివాదంతో సంబంధం లేని నాగార్జున ఫ్యామిలీని కూడా కలిపి ఆరోపణలు చేశారు. ఈ అంశంపై ఇండస్ట్రీ అంతా ఒకే తాటి మీదకు వచ్చి కొండా సురేఖను కౌంటర్ చేయడంతో వెనక్కు తగ్గారు. ఆమె తన మాటల్ని వెనక్కి తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. నాగార్జున న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించారు. వివాదాన్ని ఇంతటితో ఆపేయాలని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్వయంగా పిలుపునిచ్చారు. అయినా టాలీవుడ్ లో కొంతమంది అతిగానే స్పందిస్తూనే ఉన్నారు. తప్పు జరిగింది, దాన్ని సురేఖ ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత కూడా సినీ ప్రముఖుల అతి స్పందన కాంగ్రెస్ పెద్దల్ని ఆగ్రహానికి గురి చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో కుక్కిన పేనులా పడి ఉండి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం తమకంటే రోషగాళ్లు లేరు అన్నట్లుగా వ్యవహరించడంపై కాంగ్రెస్ పెద్దల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. వివాదం ముగించాలని పిలుపునిచ్చిన తర్వాత కూడా కొంతమంది చేసిన అతి సీఎం రేవంత్ రెడ్డికి ఆగ్రహం తెప్పించిందని అంటున్నారు. ఇప్పటికే టాలీవుడ్ విషయంలో రేవంత్ అసంతృప్తిగా ఉన్నారు. గద్దర్ అవార్డుల విషయంలో కలిసి రావడం లేదు, కానీ టికెట్ రేట్ల పెంపు, ఇతర విషయాల కోసం మాత్రం పరుగులు పెడుతూ వస్తున్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలకు టికెట్ రేట్ల పెంపు విషయంలో సానుకూలంగా వ్యవహరించలేదు. పైగా అర్ధరాత్రి షోలు, అదనపు షోలు కూడా లేవు. హైదరాబాద్ లో భద్రతా కారణాలు సాకుగా చూపించి వీటికి పర్మిషన్లు ఇవ్వలేదు. పైగా అప్పట్లో ఇదే ఎన్ కన్వెన్షన్ కూల్చివేస్తానని వార్నింగ్ ఇచ్చి బుల్డోజర్లు పంపిన కేసీఆర్ సడన్ గా ఏమైందో వెనక్కు వచ్చేశారు. ఇక కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు ప్రారంభించినప్పుడు ఇండస్ట్రీ అంతా కేసీఆర్, కేటీఆర్ ను కీర్తిస్తూ మోసేసింది. కేసీఆర్ రెండవసారి అధికారంలోకి రావడానికి ముందే ఇండస్ట్రీ అంతా ఆ పార్టీకి సపోర్ట్ చేసింది. ఇది జగమెరిగిన సత్యం. బీఆర్ఎస్ కు అలా సపోర్ట్ చేసి కనీసం ఆ 10 ఏళ్ల పాలనలో ప్రజా వ్యతిరేక పనులు చేసినప్పుడు నోరెత్తడానికి కూడా సాహసం చెయ్యని టాలీవుడ్ జనాలు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరించడం రేవంత్ కు తీవ్ర కోపం తెప్పిస్తోందట. ఆ మాటకు వస్తే సినిమా జనాల సెంటిమెంట్, సినిమా రికార్డుల రచ్చ ఏపీలో ఉంటుందే తప్ప తెలంగాణలో ఉండదు. ఇక్కడ రేట్లు పెంచకపోయినా, అదనపు షోలకు పర్మిషన్లు ఇవ్వకపోయినా కామన్ పీపుల్ పట్టించుకోరు. కేసీఆర్, జగన్ ఇండస్ట్రీని టార్గెట్ చేసినా లేవని నోళ్లు ఇప్పుడు లెగుస్తూ ఉండడం రేవంత్ కు అస్సలు నచ్చడం లేదు. పైగా కావాల్సిన సాయాలు పొందుతూ ప్రభుత్వంపై ఏదైనా విమర్శలు చెయ్యాలి అనుకుంటే ముందుకు వస్తున్నారు. ఇక టాలీవుడ్ విషయంలో సానుకూలంగా ఉండాల్సిన అవసరం లేదని, కఠినమైన మార్గాన్నే ప్రభుత్వం ఎంచుకుంటుందని చెబుతున్నారు.